శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉపనయనం తర్వాత బంధుమిత్రుల నిర్గమనం. శ్రీనారాయణుడు ఇంకా ఇలా పలికెను. దేవతలు మునులు మనసులో స్తుతించి విరమించారు. పీత వస్త్రాలతో ప్రాంగణంలో శోభిస్తున్న కృష్ణుని చూశారు. ఓ ముని, అతడు మెరుపుతీగతో కూడిన కొత్తగా వర్షించు మేఘం వలె ఉన్నాడు. కొంగల పంక్తితో కూడిన మేఘం వలె లేదా మాలతీమాలతో కూడినట్టుగా కలడు. నొసట గుండ్రంగా కస్తూరితో కూడిన చందనపు బొట్టు కలదు. వర్షించే మేఘం వెనుక మచ్చగల చంద్రుని వలె శోభిస్తున్నాడు. రెండు చేతులు నల్లని వర్ణంతో మనోహరంగా రాధాకాంతుడుండెను. కొద్దిగా నవ్వుతున్న ప్రసన్నమైన ముఖం కలవాడు. భక్తుల్ని అనుగ్రహించుట కొరకు రూపమెత్తినవాడు. రత్నపు భుజాభరణాలు, కంకణాలు, రత్నపు కాలి అందలతో ప్రకాశిస్తున్నాడు. ఏడుస్తూ తండ్రి తొడపై బలరామునితో కూడి కూర్చున్న వాడు పరుడు కృష్ణుడు. అంతటా మనోహరమైన శుభలగ్న మంగళకాలమందు లగ్నంను సౌమ్య గ్రహములు చూచుచుండగా, లగ్నాధిపుడు జాగ్రత్తావస్థలో ఉండగా చెడు గ్రహాల దృష్టి పడనప్పుడు మంచి గ్రహాలు చూస్తుండగా స్వస్తివాచన పూర్వకంగా మరల సురుల విప్రుల ఆజ్ఞతో వసుదేవుడు శుభకర్మ ఆరంభించెను. బ్రాహ్మణునికి సాదరంగా 100 బంగారు నాణాలిచ్చి దేవేంద్రులకు, మునీంద్రులకు, పురోహితునికి నమస్కరించి గణేశుని, దినేశుని, అగ్నిని మంగళం చేయి శంకరుడని శివుని పూజించి ఆరంభించెను. వేదమంత్రాలతో సభలో పుత్రుని కూర్చునబెట్టి అనేక రకాల దేవతలను, దిక్పాలకులను, నవగ్రహాలను పూజించి పంచోపచారాలిచ్చి భక్తితో షోడశ మాతృకలను పూజించి వసుధారణిచ్చి 7 మార్లు ఘృతధారణిచ్చి అగ్నికి చేదిరాజైన వసువుకు నమస్కరించి పూజించి తిరిగి వెళ్ళిపోయాను. వృద్ధి శ్రాద్ధమునట్లే మరికొంత దేవకార్యం నిర్వహించి వేదోక్తంగా యజ్ఞం చేసి ఆనందంతో యజ్ఞసూత్రాన్ని పెద్దవాడైన బలదేవునికి, పరమాత్మైన కృష్ణునికి ఇచ్చెను. వారికి ముని సాందీపని గాయత్రీ మంత్రం ఉపదేశించెను. మొదట పార్వతి మిక్కిలి ఆదరంతో మాతృభిక్ష ఇచ్చింది. అమూల్యమైన రత్నములతో చేసిన పాత్ర ఎందున్న ముత్యాలు, మాణిక్యాలు, వజ్రాలు, వీన్ని ఉత్తమ వజ్రాలతో చేసిన హారాన్ని తండ్రి ఇచ్చెను. తెల్లని పోవుతో దూర్వతో శుభాశీసులిచ్చెను. ఆ పిదప అదితి, దితి మునిపత్నులు దేవకి, యశోద, రోహిణి ఆనందంతో సావిత్రి, సరస్వతి వీరందరూ విడివిడిగా మనలో బంగారంతో అలంకరించబడ్డ భిక్షనిచ్చిరి. దేవకన్యలు, నాగకన్యలు, రాజకన్యలు, పతివ్రతలు, బాంధవులు, స్త్రీలు నవ్వుచు స్నేహపూర్వకపు చూపులతోనూ ఇంద్రుని భార్య, వరుణుని భార్య, వాయువు భార్య, రోహిణి, కుబేరుని భార్య, స్వాహాదేవి, కాముని భార్య, రతి వీరందరూ ప్రత్యేకంగా రత్నభూషణాలతో అలంకరించబడ్డ భిక్షను ఇచ్చిరి. భిక్షను గ్రహించి బలరామునితో కూడిన కృష్ణుడు భక్తిపూర్వకంగా అందులో కొంచెం గర్గునికిచ్చెను, కొంత తన గురువుకిచ్చెను. వైదిక కర్మ పూర్తి చేసిన తరువాత గర్గునికి దక్షిణ ఇచ్చి దేవతలను, బ్రాహ్మణుల్ని సాదరంగా భుజింపచేసెను. యజ్ఞానికి వచ్చిన వారందరూ కృష్ణునికి, బలరామునికి శుభాశీసులిచ్చి ఆనందంతో తమ గృహాలకు వెళ్ళిరి. నందుడు తన భార్యతో కొడుకు శుభకర్మ నిర్వర్తించి బలరామకృష్ణుని రొమ్ముపై ఉంచుకుని వారి ముఖాలు ముద్దాడను. నందుడు పతివ్రత యశోద గట్టిగా దుఃఖించిరి. శ్రీకృష్ణుడు తన్ను ఉదార్చి బోధ చేస్తూ, ఓ తల్లి యశోద, ఓ తండ్రి ఆనందంగా త్వరగా పొండు. ఓ తల్లి, అన్నం తినిపించి పెంచిన దానివి నీవే నిజమైన తండ్రివి. ఇప్పుడు నేను బలరాముడితో కలిసి అవంతి నగరానికి వెళతాను. ఓ తండ్రి, ముని అయిన సాందీపుని వద్ద వేదపాఠం, దాని అర్థం చదవాలనే కోరిక నాకు కలదు. అక్కడి నుండి వచ్చిన తర్వాత చాలా కాలానికి మేము దర్శించదను. అమ్మ, కాలమే అంతా చేయును, కాలమే కలుపును, అదే విడదీయును కూడా. నరులను విడదీయుట, కలుపుట కాలమే చేయును. సుఖము, దుఃఖము, హర్షము, శోకాలు అన్నీ మంగళానికి నిలయమే. నేను చెప్పిన తత్వం యోగులకు కూడా లభించనిది. ఆనందంగా దాన్నంతటినీ నందుడు నీకు బోధించనని పలికి జగన్నాథుడు వసుదేవుని సభకు వెళ్ళను. అతని ఆజ్ఞ తీసుకుని క్షణంలో వచ్చి సాందీపుని గృహానికి వెళ్ళను. వసుదేవునితో, దేవకితో వినయంగా మాట్లాడి మనసులో బాధపడుతూ నందుడు తన భార్యతో కూడి వెళ్ళను. నందునికి దేవకి ముత్యాలు, మనలు, బంగారం, మాణిక్యాలు, వజ్రాలు, వహ్నిశుద్ధమైన వస్త్రాలు, రత్నాలు ఇచ్చింది. తెల్లని గుర్రం, గజేంద్రం, ఉత్తమమైన బంగారు రథం నందునికి ఇచ్చి వసుదేవుడు సాదరంగా పంపించెను. బ్రాహ్మణులు, దేవకి మొదలైన స్త్రీలు కూడా వారిని అనుసరించి వెళ్ళిరి. వసుదేవుడు, అక్రూరుడు, ఉద్ధవుడు కూడా ఆనందంగా వెళ్ళిరి. కాళిందునికి సమీపానికి చేరిన వారందరూ దుఃఖంతో ఒకరినొకరు పలకరించుకొని తమ తమ ఇళ్లకు ప్రయాణమైరి. ఓ ముని, వసుదేవుని అనుజ్ఞతో రకరకాలైన రత్నమణులు పొంది విధవైన కొంతి కొడుకులతో పాటు ఆనందంగా తన ఇంటికి వెళ్ళింది. వసుదేవుడు, దేవకి తమ పుత్రునికి శుభంగా జరగాలని తన అభిప్రాయంతో అనేక రకాలైన రత్నాలు, మణులు, వస్త్రాలు, బంగారం, వెండి, ముత్యాలు, మాణిక్యాలు, హారముల వంటి అమృతం వంటి తీపి పదార్థాలను
భట్టలకు బ్రాహ్మణులకి ఆదరంగా ఆనందంగా దానం చేసిరి. మంగళం కూర్చుటకు మహా ఉత్సవం, వేదపాఠం, భగవన్నామం ఒక్కటియే చాలును. ఆయన ప్రయత్నపూర్వకంగా బ్రాహ్మణులను భుజింపజేసి జ్ఞాతులకు బాంధవులకు వారి వారికి తగినట్టు బహుమానాలు సమర్పించను. మనలో మాణిక్యాలు ముత్యాలు మంచి వస్త్రాలతో సన్మానించను. రామకృష్ణుల విద్యాభ్యాసం సాందీపునికి గురుదక్షిణ ఇచ్చుట. అనంతరం శ్రీనారాయణుడు ఇట్లు పలికెను. కృష్ణుడు సాందీపుని గృహానికి బలరాముడితో కలిసి ఆనందంగా వెళ్ళెను. తన గురువుకు పతివ్రతైన గురుపత్నికి నమస్కరించి శుభాశీసులు పొంది హరి రత్నమణులను గురువుకు గురుభార్యకు ఇచ్చి ఆయనతో తగినట్లు ఇట్లా నేను, ఓ విప్ర, నీ నుండి నాకు కావలసిన విద్య పొందుట నా కోరిక. శుభకాలం నిర్ణయించి తగినట్టుగా నన్ను చదివించము. మునిశ్రేష్ఠుడు సరే అట్లే అని చెప్పి ఆనందంతో కృష్ణుని పూజించి మధుపర్కం తాగించాను. గోవు, వస్త్రం, చందనాలు ఇచ్చి తీపి పదార్థాలు తినిపించి వాసన గల తాంబూలాలు ఇచ్చాను. చాలా ప్రేమతో పరమేశ్వరుని సంతోషపరిచి ఇట్లు చెప్పసాగను. పరబ్రహ్మవు, పరమమైన స్థానం నీది. గొప్ప ఈశుడవు, పరాత్పరుడవు, స్వేచ్ఛామయుడవు, స్వయం జ్యోతివి, నిర్లిప్తుడవు, ఒక్కడవు, నిరంకుశుడవు, భక్తులకు నాథుడవు నీ ఒక్కడవే. భక్తులకు ఇష్టమైన వాడవు, భక్తులను అనుగ్రహించట కొరకు రూపం ధరించిన వాడవు, భక్తుల కోరికలకు కల్పతరువు, భక్తులకు ప్రాణవల్లభుడవు, మాయతో బాలుడి రూపమెత్తితివి. బ్రహ్మ, ఈశ, శేషులు నీకు నమస్కరించదును. మాయతో భూమిపై భూపాలుడు వైతివి, భూభారాన్ని నశింపచేయుటకు వచ్చితివి. నీవు బ్రహ్మజ్యోతివని సనాతనుడవని యోగులు తెలుసుకుంటారు. భక్తుల సమూహాలు అభ్యంతరమందు ఆనందంతో జ్యోతిస్వరూపునిగా నిన్ను ధ్యానించెదరు. రెండు చేతిలో మురళి, సుందరమైన శ్యామల వర్ణ రూపం, అవయవాలు అన్నింటా చందనం చల్లబడి చిరునవ్వుతో ఉంటివి. భక్తవత్సలుడివి, పీతాంబరం ధరించిన దేవుడా, వనమాలతో అలంకరింపబడిన వాడా, విలాసం కొరకైన ఒరచూపుల వరుసతో అనంగుని వెక్కిరిస్తూ మూర్ఛింపజేయుచున్నవాడా, భువనమంతయు నీ పాదపద్మ కాంతితో లత్తక పూసినట్లయి చాలా అందంగా ఉంచినవాడా, కౌస్తుభమణితో ప్రకాశిస్తున్న శరీరం కలిగిన దివ్య రూపం కలిగి మనోహరంగా ఉన్నవాడా, కొద్దిగా నవ్వుతున్న ప్రసన్నమైన ముఖం, మంచి వేషం, దేవతలతో పొగడబడ్డటి రూపం గల దేవదేవుడా, జగన్నాథుడా, త్రైలోక్య మోహమనుడ, పరుడ, కోటి మన్మధుల కాంతి వంటి లీలగలవాడా, కమనీయమైన వాడా, ఈశ్వరుడా, అమూల్యమైన రత్నాలతో నిర్మించిన భూషణ సమూహాలచే అలంకరించబడిన వాడా, వరుడ, వరేణ్యుడ, వరదుడ, కోరిన వారికి ఇష్టమైన వాడా, 4 వేదాలకు కారణమైన వానికి కారణం మాయతో చదువు కొరకై నా ప్రియమైన స్థానానికి వచ్చితివా. నీకు చదువు లోకులకు తెలియజేయుట కొరకే. నీ రమణం, నీ క్రీడలు, నీ యుద్ధం అన్నీ లోకులు నేర్చుకోవలైనని నీవు స్వాత్మారాముడవు, విభుడవు, పరిపూర్ణతమ్ముడవు. నీకెందుకు ఈ శిక్ష అని స్తుతించెను. అంతట గురుపత్ని, నేడు నా జన్మ సఫలమైనది, నా బ్రతుకు సఫలమైనది, నా పాతివ్రత్యం ఈ తపోవనం నా సమర్థమైన చేయి సఫలమైనది, ఇది కోరదగిన అన్నం పెట్టింది, ఈ ఆశ్రమం ఉత్తమమైనది, నీ పాద పద్మాలు మా జన్మలను నశింపచేయనవి. ఈ దుఃఖం, శోకం, భోగం, రోగం, జన్మలు, కర్మలు, ఆకలి దప్పులు ఇవన్నీ నీ పాదపద్మాల సేవనం లేనంత వరకే, నీ దర్శనం కలగనంత వరకే. ఈ కాలమునకే కాలమైన వాడా భగవంతుడా, ఓ కాలానికే కాలమైన వాడా భగవంతుడా, సృష్టించుటకు చంపుటకు సమర్థుడైన వాడా, మాయాను మోహాన్ని నశింపచేయువాడా, కృపానాథ, మాపై దయచూపు అని పలికి కన్నీరు నిండిన కన్నులు గల ఆమె హరిని తిరిగి రొమ్మియందు ఉంచుకొని ప్రేమతో తన చనుపాలను దేవకి త్రాగించినట్టుగా త్రాగించసాగింది. శ్రీకృష్ణుడు ఇట్లా పలికెను. ఓ తల్లి, నీవు నన్ను ఎందుకు స్తుతించుచుంటివి? నేను బాలుణ్ణి, నాది పాలుగారుచున్న ముఖం, నీ కుమారుణ్ణి. ఇప్పుడు నీ స్వామితో కూడా నీకు ఇష్టమైన గోలోకానికి పొమ్ము. ప్రాకృతికమైన మిథ్య అయిన నశించే ఈ శరీరాన్ని వదిలి జన్మ, మృత్యువు, ముసలితనాలను నశింపచేయి నిర్మల దేహం ధరించి వెళ్ళము అని పలికి మౌనిపుంగవుని వద్ద మిక్కిలి భక్తితో 4 రోజుల్లో 4 వేదాలు పఠించి ఇదివరలో చనిపోయిన గురుపుత్రుని తిరిగి బ్రతికించి ఇచ్చెను. 3 లక్షల రత్నాలు, 5 లక్షల మణులు, 4 లక్షల వజ్రాలు, 5 లక్షల ముత్యాలు, 2 లక్షల మాణిక్యాలు, ముల్లోకములందు లభించినట్టి వస్త్రాలు, దుర్గ ఇచ్చిన హారం, చేతికి ఉన్న రత్నపుటంగరం, 10 కోట్ల బంగారం, ఇవన్నీ గురువుకు దక్షిణగా ఇచ్చెను. అమూల్య రత్నాలతో నిర్మించబడ్డ స్త్రీలు అన్ని అవయవాలందు ధరించినట్టే ఆభరణాలు, శ్రేష్టమైన వహ్నిశుద్ధమైన వస్త్రాలను గురువు పత్నికి ఇచ్చెను. వీటినన్నింటినీ ముని తన పుత్రునికిచ్చి భార్యతో కూడి మంచి రత్నాలతో చేసిన రథమెక్కి ఉత్తమమైన గోలోకానికి వెళ్ళెను. ఈ మహాద్భుతం చూసి ఆనందంతో హరి తన ఇంటికి వెళ్ళెను. ఓ నారద, ఇట్లు బ్రహ్మణ్యదేవుని చరిత్రను వింటివి.
ఈ మహాపుణ్యకరమైన స్తోత్రాన్ని భక్తితో చదివిన వారికి శ్రీకృష్ణుని యందు నిశ్చలమైన భక్తి కలుగును. అంతంత మాత్రం పేరగలవాడు మంచి కీర్తిమంతుడగును. మూర్ఖుడు పండితుడు కాగలడు. ఈ లోకంలో సుఖాలను పొంది చివరి శ్రీహరి పాద సన్నిధికి చేరుకొనను. అక్కడ నిరంతర హరిదాస్యం లభించగలదు. ఇందు అనుమానం లేదు. ఓం శాంతి శాంతి శాంతి.